హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన క్రిస్మస్ స్పెషల్గా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేక్ అండి. ఇలా చాక్లెట్ కోటెడ్ కేక్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన ఇంట్లోనే చాలా హైజీనిక్గా చక్కగా చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే వితౌట్ ఓవెన్ బేకర్స్ ఏమీ లేకుండా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈరోజు నేను ఇది డీటెయిల్గా మీకు క్లియర్గా చూపిస్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారు. అంత చాలా ఈజీగా కూడా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలన్నా కూడా ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఎటువంటి బ్లెండర్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మిక్సీ జార్లోనే మనం మిక్స్ చేసుకొని ఈ కేక్ని ఇలా రెడీ చేసుకోవచ్చు వితౌట్ ఓవెన్ అండి. దీనికోసం ముందుగా మనము ఈరోజు ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు డీటెయిల్గా చూపిస్తానండి. ఇందులోకి ఇప్పుడు మనకి ముఖ్యంగా కావాల్సింది బటర్ అండి. బటర్ ఇంట్లో మనం ఫ్రెష్గా చేసుకున్న బటరు, 1 కప్పు మైదా పిండి జల్లించి పెట్టుకున్నది, 1 కప్పు షుగర్ అండి, ఒక 3 eggs, ఇలా కొంచెము వెనిలా ఎసెన్స్ అండి, కొంచెము సోడా, ఇంకా కోకో పౌడర్ అండి, కొంచెం బేకింగ్ పౌడరు. వీటన్నింటిని పక్కన పెట్టుకుందామండి. ముందు ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు షుగర్ తీసుకుందామండి. దీన్ని బాగా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము 1 కప్పు మైదా పిండి అండి ఇందులోకి వేసుకొని దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి ఇప్పుడు ఇందులోకి మనము తీసి పెట్టుకున్న ఈ 3 eggsని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఒకసారి మిక్సీ జార్ని ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాము. లైట్గా ఒకసారి మిక్సీ పట్టుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా ఇలాగే సింపుల్గా బ్లెండర్స్ ఏమీ లేకుండా కూడా మిక్సీలోనే చాలా ఈజీగా మనం కేక్ రెడీ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకుందామండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన దాంట్లో జస్ట్ కొంచెము ఫ్లేవర్ కోసము వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. ఇదంతా కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండి. ఇలా 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుందామండి. వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం దీంట్లోకి మనం తీసుకున్న ఫ్రెష్ బటర్ అండి. దీంట్లో మనం తయారు చేసిన బటర్ ఇది. ఇలా మనం చాలా ఈజీగా ఇంట్లోనే బటర్ కూడా రెడీ చేసి పెట్టుకుంటే కేక్స్కి కానీ చపాతీలోకి కానీ వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ ఈ బటర్ని మాత్రం మనం కరగబెట్టుకొని దీన్ని మరగబెట్టకుండా జస్ట్ ఆ బటర్ కరిగితే సరిపోతుందండి. దీన్ని ఇలా కరగబెట్టుకొని చల్లారిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీ జార్లోకి వేసుకుందామండి. వేసుకొని దీన్ని ఇలా మిక్సీ పట్టుకుందాము. మన బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కేక్ కూడా పర్ఫెక్ట్గా బాగుంటుందండి. ఇంతేనండి. ఇలా మనం మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. ఇలా ఫ్లాట్గా ఉన్న బౌల్ ఒకటి తీసుకొని దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని దీని మొత్తం అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకుందాము. ఈ మొత్తం బౌల్ అంతా కూడా ఇలా అప్లై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం మైదా పిండి తీసుకొని లైట్గా దీన్ని అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ అంతా కూడా ఇందులోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ అన్నీ బయటకు వచ్చేలాగా కొంచెం ఇలా ట్యాప్ చేసుకుందామండి. ఇలా ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకొని ఇందులోకి మనము ఇసుక వేసుకుందామండి. ఈ ఇసుకతో కానీ మనం దీంట్లోకి ఇసుక మనకి అందుబాటులో లేకపోయినా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని దీన్ని ఒక 5 minutes హీట్ చేసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని దీనిపై పెట్టుకొని దీన్ని మనము ఇలా సెట్ చేసి పెట్టుకుందామండి. దీన్ని మనము 35 to 40 minutes మనము ఇలా కుక్ చేసుకుంటే మన కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. మనం ఈ 30 minutes వరకు దీన్ని మనం ఏమీ టచ్ చేయకూడదండి. దీన్ని ఓపెన్ చేయకూడదు. ఈ 30 minutes తర్వాత మనం ఒకసారి చూసిన తర్వాత మొత్తం అంతా కూడా అది మనకి గ్లాస్లోంచి కనిపిస్తుంది. జస్ట్ మనం 30 minutes తర్వాత మూత తీసన్నా కూడా క్యాప్ చూసుకుంటే అది కొంచెం పైకి పుఫ్ అయి ఉంటుందండి. అలా పుఫ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కొంచెం మూత మీద శాండ్ వేసుకొని దీనిపైన పెట్టుకుందామండి. ఈ విధంగా ఇలా పెట్టి జస్ట్ ఒక 5 minutes మనం అలా పెట్టినప్పుడు సరిపోతుందండి. ఈ సైడ్స్ అన్నీ కూడా అలా పెట్టుకోవడం వల్ల పైన అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి సైడ్స్ కూడా ఈజీగా వదిలేస్తుందండి. ఇది చాలా సింపుల్గా కూడా మన కేక్ బయటకు వచ్చేస్తుంది మనం తీసేటప్పుడు. ఇంతేనండి, మన కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఈ సైడ్స్ కూడా చాలా ఈజీగా వదిలేసిందండి. మనం అలా ఇసుక పెట్టడం వల్ల చాలా ఈజీగా మనకి కేక్ అంతా కూడా పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. ఇంతేనండి. ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని జస్ట్ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని జస్ట్ పైన లైట్గా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము దీనిపైన కోటింగ్ కోసము చాక్లెట్ క్రీమ్ రెడీ చేసుకుందామండి. ఇది మనం చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఇలా దీంట్లోకి ఒక 1/2 bowl వరకు మనము షుగర్ వేసుకొని ఇలా ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టుకొని దీంట్లోకి ఒక 1/2 cup వరకు బటర్ వేసుకుందామండి. ఫ్రెష్ బటర్ అండి. ఇది మనం ఇంట్లో చేసిన ఫ్రెష్ బటర్ ఇది. సో ఇప్పుడు దీంట్లోకి ఒక 2 spoons చాక్లెట్ పౌడర్ వేసుకుందామండి. ఇది అన్స్వీటెడ్ అండి. దీంట్లోకి ఒక 2 spoons వేసుకొని దీన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుందాము. మన చాక్లెట్ ఇలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. ఇప్పుడు దీన్ని మనం ఈ కేక్ పైన కోట్ చేసుకుందామండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. దీంట్లోకి ఒక 5 spoons వరకు షుగర్ వేసుకొని ఒక 5 spoons వాటర్ వేసుకొని మనము కొంచెం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. కేక్లో ఉండే స్మూత్నెస్ కోసం మనం దీనిపైన స్ప్రెడ్ చేసుకుందాము. కేక్లోకి మంచిగా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం
ఒక 2 లేయర్స్ కింద కేక్ని కట్ చేసుకొని ఒక సింగిల్ లేయర్లో మనం పైన అంతా కూడా షుగర్ సిరప్ వేసుకొని ఆ షుగర్ సిరప్ వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ చాక్లెట్ క్రీమ్ని పైన అంతా కూడా అప్లై చేసుకుందామండి. మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా కంప్లీట్గా దీన్ని అంతా కూడా మనం అప్లై చేసుకుందాము. ఇలా పూర్తిగా అప్లై చేసుకొని ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా దీని మీద పెట్టుకుందామండి. పెట్టుకుని సేమ్ ప్రాసెస్లో దీని మీద కూడా షుగర్ సిరప్ కంప్లీట్గా మొత్తం అంతా కూడా ములిగేలా వేసుకొని ఇప్పుడు దీనిపైన కూడా ఇలా చాక్లెట్ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా కంప్లీట్గా మొత్తం అంతా కూడా మనకి ఇలా పూర్తిగా సరౌండింగ్స్ అంతా కూడా ఇలా కంప్లీట్గా మనము అప్లై చేసుకుంటే మన చాక్లెట్ కోటెడ్ కేక్ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. ఇప్పుడు దీంట్లో మనం రోస్టింగ్ కోసము క్రీమ్ రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేసుకొని ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని దీంట్లోకి మనము ఫ్రెష్గా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఇది పన్నీర్ అండి. పన్నీర్ వేసుకొని ఒక 1/2 కప్పు పన్నీర్ వేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు మిల్క్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 కప్పు వరకు మనం తీసుకున్న ఫ్రెష్ బటర్ అండి. దీంట్లో కూడా మనం బటర్ యూస్ చేస్తాము. సో ఇలా ఇందులోకి బటర్ వేసుకొని దీంట్లో కూడా బాగా ఇలా ఫైన్గా మనము దీన్ని ఇలా పేస్ట్లా రెడీ చేసుకుంటే మనకి ఫ్రాస్టింగ్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. మనకు కావాల్సిన షేప్స్లో దీని మీద మనము వేసుకోవచ్చు. ఇంతేనండి మన చాక్లెట్ కోటెడ్ కేకు. చాలా టేస్టీగా సింపుల్గా మన ఇంట్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఇంతేనండి. ఇలాగే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.